ఓం శాంతి 21/1986 అవ్యక్త బాప్దాదా యొక్క మధుర మహావాక్యాలు. పురుషార్థము మరియు పరివర్తన కోసం గోల్డెన్ ఛాన్స్ సంవత్సరం. ఈరోజు సమర్థుడైన తండ్రి తన సమర్థమైన పిల్లలను చూస్తూ ఉన్నారు. ఈ సమర్థమైన ఆత్మలు అన్నిటికంటే అత్యంత గొప్ప సమర్థమైన కార్యం విశ్వాన్ని నూతన శ్రేష్టమైన విశ్వంగా తయారు చేయాలి అని దృఢ సంకల్పం చేశారు. ప్రతి ఆత్మను శాంతిగా మరియు సుఖవంతంగా చేసే సమర్థమైన కర్తవ్యాన్ని చేయాలి అనే సంకల్పం చేశారు. మరియు ఇదే శ్రేష్టమైన సంకల్పాన్ని తీసుకొని దృఢమైన నిశ్చయ బుద్ధి కలవారిగా అయ్యి కర్తవ్యాన్ని ప్రత్యక్ష రూపంలోకి తీసుకొస్తూ ఉన్నారు. ఈ శ్రేష్టమైన కార్యం జరగాల్సిందే అని సమర్థవంతులైన పిల్లలందరికీ ఒకే శ్రేష్టమైన సంకల్పం ఉంది. దీనికంటే ఎక్కువగా ఈ కార్యం జరిగి ఉంది అన్నది నిశ్చితం. కేవలము కర్మ మరియు ఫలం, పురుషార్థం మరియు ప్రారబ్ధం, నిమిత్తము మరియు నిర్మాణం, ఈ కర్మ సిద్ధాంతం అనుసారంగా నిమిత్తులుగా ఈ కార్యం చేస్తూ ఉన్నారు. విధి పద్ధతి నిశ్చితమై ఉంది. కేవలం మీ శ్రేష్ట భావన ద్వారా భావన యొక్క ఫలాన్ని అవినాశిగా ప్రాప్తి చేసుకునేందుకు నిమిత్తమై ఉన్నారు. ప్రపంచంలోని అజ్ఞానులైన ఆత్మలు శాంతి కలుగుతుందా, ఏమవుతుంది, ఎలా అవుతుంది, ఏ ఆశ కనిపించడం లేదు, నిజంగానే అవుతుందా అని ఆలోచిస్తూ ఉన్నారు. కానీ మీరు అవ్వడం ఏమిటి, జరిగి ఉంది అని అంటారు. ఎందుకంటే క్రొత్త విషయం ఏమీ కాదు, అనేక సార్లు జరిగింది. అలాగే ఇప్పుడు కూడా జరిగి ఉంది. నిశ్చయ బుద్ధి కలవారికి నిశ్చితమైన విధి గురించి తెలుసు. ఇంతటి అచంచలమైన నిశ్చయం ఎందుకుంది? ఎందుకంటే ప్రత్యక్ష ప్రమాణం ఎదుట ఇతర ఏ ప్రమాణం అవసరమే లేదు. ఎదురుగా కనబడుతూ ఉంటే ఇంకెందుకు దానికి ప్రూఫ్ అని స్వపరివర్తన అనే ప్రత్యక్ష ప్రమాణము ద్వారా తెలుసుకున్నారు. దీనితో పాటు పరమాత్మ కార్యం సదా సఫలమవ్వనే అవుతుంది. ఇది ఆత్మలు, మహానాత్మలు లేక ధర్మాత్ముల కార్యం కాదు. పరమాత్మ కార్యం సఫలమవ్వనే అవుతుంది. ఇటువంటి నిశ్చయ బుద్ధి కలవారు నిశ్చితమైన భవిష్యత్తును తెలుసుకున్న నిశ్చింత ఆత్మలు. వినాశనం అవుతుంది అని మనుషులు అంటారు లేక భయపడతారు. మీరు నూతన స్థాపన జరుగుతుంది అని నిశ్చింతంగా ఉన్నారు. అసంభవానికి సంభవానికి మధ్యన ఎంత తేడా ఉంది! మీ ఎదురుగా సదా స్వర్ణిమ ప్రపంచం, స్వర్ణిమ సూర్యోదయం జరిగి ఉంది. అలాగే వారి ఎదురుగా వినాశనం యొక్క కారు మబ్బులు ఉన్నాయి. సమయం సమీపిస్తున్న కారణంగా ఇప్పుడు మీరందరూ సదా సంతోషం అనే గజ్జెలను ధరించి నేడు పాత ప్రపంచం ఉంది, రేపు స్వర్ణిమ ప్రపంచం ఉంటుంది అని నాట్యం చేస్తూ ఉంటారు. నేడు మరియు రేపు ఇంత సమీపానికి చేరుకున్నారు. ఇప్పుడు ఈ సంవత్సరం అంటే 1986వ సంవత్సరం సంపూర్ణత మరియు సమానతల సమీపతను అనుభవం చేయాలి. సంపూర్ణత ఫరిస్తాలైన మీ అందరినీ విజయమాల తీసుకొని ఆహ్వానిస్తూ ఉంది. విజయమాలకు అధికారులుగా అయితే అవ్వాలి కదా. సంపూర్ణ తండ్రి మరియు సంపూర్ణ స్థితి ఈ రెండు పిల్లలైన మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాయి. రండి శ్రేష్టమైన ఆత్మలు, రండి సమానమైన పిల్లలు, రండి సమర్థమైన పిల్లలు, రండి సమానంగా అయ్యి మీ స్వీట్ హోమ్లో విశ్రాంతి తీసుకునే వారిగా అవ్వండి. ఎలాగైతే బాప్దాదా విధాత వరదాతగా ఉన్నారో అలాగే మీరు కూడా ఈ సంవత్సరం విశేషంగా బ్రాహ్మణాత్మల పట్ల లేక సర్వాత్మల పట్ల విధాతగా అవ్వండి, వరదాతగా అవ్వండి. రేపు దేవతలుగా అవుతారు. ఇప్పుడు అంతిమ ఫరిస్తా స్వరూపులుగా అవ్వండి. ఫరిస్తా ఏం చేస్తుంది? వరదాతగా అయ్యి వరదానాలను ఇస్తుంది. దేవతలు సదా ఇస్తారు, తీసుకోరు. వారిని లేవత తీసుకునేవారు అని అనరు. కనుక వరదాత మరియు విధాత, ఫరిస్తా నుండి దేవత. ఇప్పుడు ఈ మహామంత్రం, మేము ఫరిస్తా నుండి దేవతలుగా అవుతాము.
ఈ మంత్రాన్ని విశేషంగా స్మృతి స్వరూపంగా చేసుకోండి. మన్మనాభవగా అయితే అవ్వనే అయ్యారు, మీ మనస్సును నా పైన ఉంచారు. ఆది మంత్రం ఇది. ఇప్పుడు ఈ సమర్థమైన మంత్రాన్ని అనుభవంలోకి తీసుకురండి. ఇది జరగాలి, ఇది లభించాలి అని 2 మాటలు తీసుకునే వారిగా తయారు చేస్తాయి. తీసుకునే సంస్కారాలు దేవతగా అయ్యేందుకు సమయం పట్టేలా చేస్తాయి. కావున ఈ సంస్కారాలను సమాప్తం చేయండి. మొదటి జన్మలో బ్రహ్మ ఇంటి నుండి దేవతగా అయి క్రొత్త జీవితం, క్రొత్త యుగంలో నంబర్ 1లోకి రండి. శకం కూడా 1 1 1 ఉండాలి. ప్రకృతి కూడా సతో ప్రధానంగా నంబర్ 1గా ఉండాలి. రాజ్యం కూడా నంబర్ 1గా ఉండాలి. మీ గోల్డెన్ స్థితి కూడా నంబర్ 1గా ఉండాలి. ఒక్కరోజు తేడా ఉన్న 1వ తారీఖు, 1వ నెల, 1వ సంవత్సరం మారిపోతుంది. ఇప్పటి నుండి ఫరిష్తా నుండి దేవతగా అయ్యేందుకు చాలా కాలపు సంస్కారాన్ని ప్రాక్టికల్ కర్మలలో ప్రత్యక్షంగా తీసుకురావాలి. ఎందుకంటే ఏదైతే చాలా కాలము అనే గాయనం ఉందో ఆ బహుకాలపు సరిహద్దు ఇప్పుడు సమాప్తం అవుతుంది. ఆ తేదీని లెక్క పెట్టకండి. వినాశనాన్ని అంతిమ సమయమని అంటారు. ఆ సమయంలో బహుకాలపు అవకాశం అయితే సమాప్తమైపోయి ఉంటుంది. పైగా కొంత సమయం యొక్క అవకాశం కూడా సమాప్తమైపోతుంది. కావున బాప్దాదా చాలా కాలము అనేది సమాప్తం అవుతుంది అని సూచన ఇస్తూ ఉన్నారు. ఆ తర్వాత చాలా కాలమని లెక్క పెట్టే అవకాశం సమాప్తమై కొంత సమయము పురుషార్థము, ప్రయత్నము, కొంత సమయం ప్రాలబ్ధం అని ఇదే అనడం జరుగుతుంది. కొంత ప్రయత్నం చేశారు, కొంత ప్రాప్తి జరిగింది అని. కర్మల ఖాతాలు ఇప్పుడు బహుకాలం సమాప్తమై కొంతకాలం లేక అల్పకాలం ప్రారంభమవుతూ ఉంది. 1986లో చెప్పారు బాబా ఈ విధంగా. యోచన చేసుకోవాలి. కావున ఈ సంవత్సరం పరివర్తన కాలం యొక్క సంవత్సరం. బహుకాలం నుండి కొంతకాలంలోకి పరివర్తన అవ్వనున్నది. కావున ఈ సంవత్సరం చేసే పురుషార్థంలో చాలా కాలం యొక్క లెక్క ఎంత జమ చేసుకోవాలి అనుకుంటారో అంత చేసుకోండి. తర్వాత మేము నిర్లక్ష్యంతో నడిచాము అని బాధపడుతూ ఫిర్యాదులు చేస్తూ ఉండేవారిగా కాకండి. ఈరోజు కాకపోతే రేపు తప్పకుండా పరివర్తన అవుతారు. కావున కర్మల గతి తెలిసిన వారిగా అవ్వండి. నాలెడ్జ్ఫుల్గా ఈ తీవ్ర వేగంతో ముందుకు వెళ్ళండి. 2000 సంవత్సరం అనే లెక్కను పెట్టుకుంటూ ఉండకండి. పురుషార్థం లెక్క వేరు మరియు సృష్టి పరివర్తన లెక్క వేరు. ఇంకా 15 సంవత్సరాలుంది, 18 సంవత్సరాలుంది, 10 సంవత్సరాలుంది ఇలా ఆలోచించకండి. 99లో అవుతుంది, 2009లో అవుతుంది, లేదంటే 2027 అవుతుంది, 28 అవుతుంది ఇలా ఆలోచిస్తూ ఉండిపోకండి. లెక్కను అర్థం చేసుకోండి. తమ పురుషార్థం యొక్క ప్రారబ్ధపు లెక్కను తెలుసుకొని ఎంత చేసి ఉంటే అంత పొందుతాము అని ఆ వేగంతో ముందుకు వెళ్ళండి. లేకుంటే బహుకాలపు పాత సంస్కారాలు ఇంకా ఉండిపోయినట్లయితే ఈ బహుకాలపు లెక్క ధర్మరాజపురి ఖాతాలో జమ అయిపోతుంది. కొందరికి చాలా కాలం వ్యర్థం యథార్థ కర్మ వికర్మల ఖాతా ఇప్పటికీ ఉంది. బాప్దాదాకు తెలుసు కానీ బయటకు చెప్పరు. కొద్దిగా పరదా వేసి ఉంచుతారు, దాచి ఉంచుతారు. కానీ వ్యర్థము మరియు యథార్థము అని ఈ ఖాతా ఇప్పటికీ చాలా ఉంది. కనుక ఈ సంవత్సరం ఎక్స్ట్రా గోల్డెన్ ఛాన్స్ సంవత్సరం 1986. ఎలాగైతే పురుషార్థము మీరు చేసేటటువంటి సమయాన్ని పురుషోత్తమ యుగము అనేది అంటారో, పురుషోత్తమ యుగం ఉన్నదో అలాగే ఇది పురుషార్థము మరియు పరివర్తనకు గోల్డెన్ ఛాన్స్ సంవత్సరం. కావున విశేషంగా ధైర్యము మరియు సహయోగము లభించే ఈ విశేషమైన వరదాని సంవత్సరాన్ని సాధారణ రీతిలో గడిచిన 50 సంవత్సరాల వలె పోగొట్టుకోకండి. ఇప్పటి వరకు తండ్రి స్నేహ సాగరుడిగయ్యి సర్వ సంబంధాల స్నేహంలో మీతో సర్వ సంబంధాలను ఉంచి నిర్లక్ష్యాన్ని
సాధారణమైన పురుషార్థాన్ని చూస్తూ వింటున్నా కూడా వినకుండా చూడకుండా పిల్లలకు స్నేహంతో ఎక్స్ట్రా సహాయం చేస్తూ ఎక్స్ట్రా మార్కులు ఇచ్చి ముందుకు తీసుకెళ్తూ ఉన్నారు, లిఫ్ట్ ఇస్తున్నారు. కానీ ఇప్పుడు సమయం మారుతూ ఉంది కావున ఇప్పుడు కర్మల గతిని బాగా అర్థం చేసుకొని సమయం యొక్క లాభాన్ని పొందండి. 18వ అధ్యాయం ప్రారంభమైపోయింది అని వినిపించాను కదా. 18వ అధ్యాయం విశేషత ఇప్పుడు స్మృతి స్వరూపులుగా అవ్వండి. ఇప్పుడే స్మృతి, ఇప్పుడే మర్చిపోవడం విస్మృతి కాదు. స్మృతి స్వరూపం అనగా బహుకాలపు స్మృతి స్వతహాగా మరియు సహజంగా ఉండాలి. ఇప్పుడు యుద్ధం చేసే సంస్కారం, శ్రమపడే సంస్కారం, మనస్సును తికమక పెట్టుకునే సంస్కారం, వీటిని సమాప్తం చేయండి. లేకపోతే ఇవే బహుకాలపు సంస్కారాలుగా అయ్యి అంతమతి భవిష్య గతిని ప్రాప్తి చేయించేందుకు నిమిత్తంగా అవుతాయి. ఇప్పుడు బహుకాలపు పురుషార్థపు సమయం సమాప్తం అవుతూ ఉంది. అంతేకాక చాలా కాలపు బలహీనతకు చెందిన లెక్క ప్రారంభమవుతూ ఉంది అని వినిపించాను కదా. అర్థమైందా? కావున ఇది విశేషంగా పరివర్తన అయ్యే సమయం. ఇప్పుడు బాబా వరదాతగా ఉన్నారు, తర్వాత లెక్కలను తీసుకునే వారిగా అవుతారు. ఇప్పుడు కేవలం స్నేహపు లెక్కయే ఉంది. కావున ఏం చేయాలి? స్మృతి స్వరూపులుగా అవ్వాలి. స్మృతి స్వరూపం స్వతహాగానే నష్టో మోహులుగా చెయ్యనే చేస్తుంది. ఇప్పుడైతే మోహం యొక్క లిస్టు చాలా పెద్దదిగా అయిపోయింది. ఒకటేమో స్వయం యొక్క ప్రవృత్తి, శరీరానికి సంబంధించినటువంటిది. ఇంకొకటి దైవీ పరివారపు ప్రవృత్తి, సేవా ప్రవృత్తి, హద్దు ప్రాప్తుల ప్రవృత్తి. వీటన్నింటి నుండి కూడా నష్టో మోహులు అనగా అతీతంగా అయి ప్రియంగా అవ్వండి. మైపన్ నేను అనగా మోహం. దీని నుండి నష్టో మోహులుగా అయినప్పుడే బహుకాలపు పురుషార్థము ద్వారా బహుకాలపు ప్రారబ్ధాన్ని ప్రాప్తి చేసుకునేందుకు అధికారులుగా అవుతారు. బహుకాలము అనగా ఆది నుండి అంతిమం వరకు ఉండే ప్రారబ్ధపు ఫలితం. వాస్తవానికి ప్రవృత్తి నుండి నివృత్తిగా అయ్యే ఒక్కొక్క రహస్యం కూడా మీకు బాగా తెలుసు. అంతేకాక ఆ విషయంపై బాగా ఉపన్యసించగలరు కూడా. కానీ నివృత్తులుగా అవ్వడం అనగా నష్టో మోహులుగా అవ్వడం. అర్థమైందా? పాయింట్లు అయితే మీ వద్ద బాప్దాద వద్ద కంటే ఎక్కువగా ఉన్నాయి. కావున పాయింట్లు ఏం వినిపించాలి? పాయింట్లు అయితే ఉన్నాయి. ఇప్పుడు పాయింట్గా అవ్వండి. అచ్చా, సదా శ్రేష్ఠ కర్మల ప్రాప్తి యొక్క గతి తెలిసిన వారు, సదా బహుకాలపు తీవ్ర పురుషార్థం, శ్రేష్టమైన పురుషార్థపు శ్రేష్ఠ సంస్కారం కలవారు, సదా స్వర్ణిమయుగ ఆదిరత్నాలు, సంగమ యుగంలో కూడా ఆదిరత్నాలు, స్వర్ణిమ యుగంలో కూడా ఆదిరత్నాలు. ఇటువంటి ఆది దేవుడి సమానమైన పిల్లలకు ఆది తండ్రి, అనాది తండ్రికి సదా ఆదిగా తయారవ్వాలి అనే శ్రేష్టమైన వరదానంతో కూడిన ప్రియ స్మృతులు మరియు వీటితో పాటు సేవాధారి తండ్రి యొక్క నమస్తే. దాదీలతో ఇంటి గేటును ఎవరు తెరుస్తారు? గోల్డెన్ జూబ్లీ వారు లేక సిల్వర్ జూబ్లీ వారు బ్రహ్మ బాబాతో పాటు గేటునైతే తెరుస్తారు కదా. లేక వెనుక వస్తారా? తోడుగా వెళ్తే ప్రేయసిగా అయి వెళ్తారు, వెనుక వెళ్తే పెళ్లి ఊరేగింపులో ఒకరిగా అయి వెళ్తారు. సంబంధికులను కూడా ఊరేగింపు అనే అంటారు. సమీపంగా అయితే ఉన్నారు కానీ పెళ్లి ఊరేగింపు వచ్చింది అని అంటారు. కనుక గేటు ఎవరు తెరుస్తారు? గోల్డెన్ జూబ్లీ వారా, 50 సంవత్సరాల వారా, లేక సిల్వర్ జూబ్లీ 25 సంవత్సరాల వారా? ఎవరైతే ఇంటి గేటును తెరుస్తారో వారి స్వర్గం గేటును కూడా తెరుస్తారు. ఇప్పుడు వతనంలోకి వచ్చేందుకు పరంధామమే ఇల్లు అంటే ఎవరిని వద్దనరు. సాకారంలో అయితే సమయము మరియు పరిస్థితుల బంధనాలు ఉన్నాయి ఈ ప్రపంచంలో. మీరు వతనంలోకి నా దగ్గరికి రావటానికి ఏ బంధనము లేదు, ఎవ్వరూ ఆపరు. టర్న్ ఏర్పాటు చేసే అవసరం కూడా లేదు. ఇప్పుడు కర్ణాటక, తర్వాత గుజరాత్, రాజస్థాన్ ఇలాగా టర్న్ అవసరం లే. అభ్యాసం ద్వారా ఇక్కడ శరీరంలో ఉంటూనే ఒక్క సెకండ్లో అంతా తిరిగి వచ్చాము అని అనుభవం అవుతుంది. అంతఃవాహక శరీరము ద్వారా సూక్ష్మ ఫరిస్తా శరీరము ద్వారా తిరుగుతారు అనే గాయనం ఏదైతే ఉందో లోపల ఉన్న ఆత్మ వాహనంగా అయిపోతుంది.
ఎలా అనుభవం చేస్తారు అంటే బటన్ నొక్కారు, విమానం ఎగిరింది, షికారు చేసి వచ్చారు. అంతేకాక ఇతరులు కూడా వీరు ఇక్కడ ఉంటున్నా ఇక్కడ లేరు అనే అనుభవం చేస్తారు. ఎలాగైతే సాకారంలో బ్రహ్మను చూశారు కదా, మాట్లాడుతూ మాట్లాడుతూ కూడా సెకండ్లో ఇక్కడ ఉన్నవారు మళ్ళీ ఇప్పుడే ఉండరు, ఇప్పుడిప్పుడే ఉంటారు, ఇప్పుడిప్పుడే ఉండరు. ఇది అందరూ అనుభవం చేశారు కదా, ఇలా అనుభవం చేశారు కదా. ఇందులో కేవలం స్థూలమైన విస్తారాన్ని సర్దుకునే అవసరం ఉంది. ఎలాగైతే సాకారంలో చూశారు, ఇంత విస్తారం ఉన్నా, ఇన్ని పనులున్నా బ్రహ్మబాబా అంతిమ స్థితి ఎలా ఉంది? విస్తారాన్ని సర్దుకొని ఉపరామంగా ఉండే స్థితి ఉండేది. ఇప్పుడిప్పుడే స్థూలమైన డైరెక్షన్ ఇస్తున్నారు, ఇప్పుడిప్పుడే ఆ శరీరీ స్థితిని అనుభవం చేయిస్తూ ఉన్నారు. కావున ఈ సర్దుకునే శక్తి యొక్క ప్రత్యక్షతను చూశారు. మీరు కూడా బాబా ఇక్కడ ఉన్నారా లేరా, వింటున్నారా లేక వినడం లేదా అని అనేవారు. కానీ ఆ తీవ్రమైన స్థితి ఎలా ఉంటుంది అంటే ఏ కార్యాన్ని మిస్ చెయ్యరు. మీరు ఏదైనా విషయాన్ని వినిపిస్తూ ఉంటే ఆ విషయాన్ని మిస్ చేయరు. కానీ వేగం ఎంత తీవ్రంగా ఉంటుంది అంటే 2 కార్యాలను ఒక్క నిమిషంలో చేయగలరు. సారాన్ని కూడా క్యాచ్ చేస్తారు మరియు తిరిగి వచ్చేస్తారు కూడా. ఎవరైనా మాట్లాడుతుంటే నేను వినడం లేదు అనే విధంగా కూడా అశరీరిగా అయిపోరు. వేగం తీవ్రంగా అవుతుంది. బుద్ధి ఎంత విశాలంగా అవుతుంది అంటే ఒకే సమయంలో 2 కార్యాలను చేస్తారు. సర్దుకునే శక్తిని ఉపయోగించినప్పుడు ఇలా జరుగుతుంది. ఇప్పుడైతే ప్రవృత్తి విస్తారం అయిపోయింది. అందులో ఉంటూ ఈ అభ్యాసం చేస్తే అది మీ ఫరిస్తా స్థితిని సాక్షాత్కారం చేయిస్తుంది. ఇప్పుడు ఒక్కొక్క చిన్న విషయం వెనుక ఏదైతే శ్రమ చేయాల్సి వస్తుందో అది పైకి వెళ్ళడం ద్వారా స్వతహాగాని చిన్న విషయాలు వ్యక్త భావానికి చెందినవిగా అనుభవం చేస్తారు. ఉన్నతంగా వెళ్ళినప్పుడు నీచ స్థితి దానికదే వదిలిపోతుంది. శ్రమ నుండి రక్షింపబడతారు. సమయం కూడా మిగులుతుంది. సేవ కూడా వేగంగా జరుగుతుంది. లేకపోతే ఎంత సమయం ఇవ్వాల్సి వస్తుంది? అచ్చా, సిల్వర్ జూబ్లీలో వచ్చిన సోదరీల కోసం అవ్యక్త బాప్దాదా మధురమైన సందేశం. రజత జయంతి శుభ సందర్భంగా ఆత్మిక పిల్లల కోసం స్నేహంతో కూడిన సుందరమైన పుష్పాలు. పూర్తి విశ్వమంతటిలోనూ ఉన్నతాతి ఉన్నతమైన మహాయుగానికి చెందిన మహోన్నతమైన పాత్రధారులకు, యుగ పరివర్తకులైన పిల్లలకు శ్రేష్ఠ సుందరమైన జీవితానికి అభినందనలు. సేవలో వృద్ధికి నిమిత్తంగా ఈ విశేషమైన భాగ్యానికి అభినందనలు. ఆది సమయం నుండి పరమాత్మ స్నేహి మరియు సహయోగిగా అయినందుకు, శాంపుల్గా అయినందుకు అభినందనలు. సమయం తీసుకొచ్చిన సమస్యలు అనేక తుఫాన్లను బహుమతిగా భావించి సదా విఘ్న వినాశకులుగా అయినందుకు అభినందనలు. బాప్దాదా సదా ఇటువంటి తమ అనుభవాల ఖజానాల ద్వారా సంపన్నమైన సేవకు పునాది అయిన పిల్లలను చూసి హర్షిస్తూ ఉన్నారు. అంతేకాక పిల్లల సాహసంతో కూడిన గుణాల మాలను స్మరణ చేస్తూ ఉన్నారు. ఇటువంటి లక్కీ మరియు లవ్లీ పిల్లలను విశేషంగా సుందరమైన వరదానాలతో నింపుతూ ఉన్నారు. సదా ఒక్కటిగా అయ్యి ఒక్కరిని ప్రత్యక్షం చేసే కార్యంలో సఫలంగా కండి. ఆత్మిక జీవితంలో అమరంగా కండి. ప్రత్యక్ష ఫలం మరియు అమర ఫలం తినే పదమాపదం భాగ్యవాన్గా కండి. ఓం శాంతి.